Hello, welcome to Class 10 English, Unit 3, C Reading, The Never Never Nest. Never Never Nest means here never is repeated twice. I'll explain in Telugu. నెవర్ ఎందుకు రెండుసార్లు రిపీట్ చేశారు అంటే అది ఎప్పటికీ కాని విషయం, దట్ ఈస్ ఇంపాసిబుల్ అది చెప్పడానికి. నెస్ట్ ఆల్సో ఈజ్ నాట్ ఏ permanent one, it is temporary one, because birds fly from nest to nest. They'll create another nest some other place they will select, so that's why the nest is a temporary one. That's why here never never nest, it is repeated twice. ఎప్పటికీ సాధ్యం కాని విషయము ఈ నెస్ట్ అంటే ఈ గూడు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికీ కానిది ఎందుకు అంటే మీకు లెసన్ వింటుంటే మీకే తెలిసిపోతుంది. అన్నీ వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ మీద కొంటుంటారు, ఎప్పటికీ వాళ్ళ ఇల్లు అది సొంతం కాదు, వాళ్ళ డ్రీమ్ హౌస్ ఆ కళ నిజం కాదు అని అర్థం. ఇంకొకటి ఏంటంటే నెస్ట్ అంటే గూడు. ఒక పక్షి ఒక చోట గూడు ఫామ్ చేసుకొని మళ్ళీ కొన్నాళ్ళకి వేరే చోటుకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక గూడు కట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికీ ఇదే గూడు దానికి పర్మనెంట్ కాదు. లేదా వర్షాలకో లేదంటే వేరే జంతువుల నుంచి తప్పించుకోవడానికి కూడా అది ప్లేస్ చేంజ్ చేస్తుంది. లేదా ఏదైనా అటాక్ చేసినప్పుడు దాని గూడు చెదిరిపోయినా అది ఇంకొక గూడు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. గూడు అంటే నెస్ట్ అనమాట. సో నెస్ట్ దానికి ఎప్పటికీ పర్మనెంట్ కాదు. అందుకని ఈ లెసన్ పేరు అలా పెట్టారు. ఇంపాసిబుల్ అని ఒక అర్థం వస్తుంది, పక్షి లాంటి గూడు విచ్ ఇస్ టెంపరరీ అని ఒక అర్థం వస్తుంది. సో ఇది ఒక డ్రామా లాగా చేశారనమాట. క్యారెక్టర్స్ జాక్, జిల్. జిల్ is his wife, nurse and Aunt Jane. Scene: the lounge of Jack and Jill's villa at New Hampstead. The essential furniture consists of a table on which are writing materials and 2 chairs. As the curtain raises, the lounge is empty, but Jack and Jill come immediately, followed by Aunt Jane. మనకి స్క్రీన్ ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ విల్లా మనకి కనిపిస్తుంది అనమాట. న్యూ హ్యామ్స్టెడ్లో అది వాళ్ళ ప్లేస్. అక్కడ చాలా ముఖ్యమైన ఫర్నిచరు, ఒక టేబుల్, దాని మీద రైటింగ్ మెటీరియల్స్, 2 చైర్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయి. అయితే కర్టెన్ రైజ్ అయ్యేసరికి అంటే డ్రామాకి కర్టెన్ తీస్తారు కదా అలా అనమాట. మనకు కనిపించేది ఏంటంటే ఆ లాంజ్ అంతా కూడా ఎంప్టీగా ఉంటుంది. కానీ జాక్ అండ్ జిల్ వాళ్ళు గబగబా అక్కడికి వస్తున్నారు. వాళ్ళ వెనకాల ఆంట్ జేన్ వస్తున్నారు. జిల్: అండ్ దిస్ ఈజ్ ఎ లాంజ్. జిల్ అంటే జాక్ వైఫ్ అనమాట. ఇది మా లాంజ్ అని చెప్పింది. ఆంట్ జేన్: చార్మింగ్ చార్మింగ్, సచ్ ఏ కోజీ లిటిల్ రూమ్ అండ్ సచ్ ప్రెట్టి ఫర్నిచర్. ఆంటీ ఫస్ట్ టైం వస్తున్నారు వీళ్ళింటికి, ఆవిడ చూపిస్తున్నారు అనమాట. జిల్ చూపిస్తుంటే ఆంటీ ఏమంటున్నారంటే చాలా బాగుంది, చార్మింగ్ అంటే చాలా అందంగా ఉంది, కోజీ అంటే చాలా హాయిగా కంఫర్టబుల్గా ఉంది ఇది ఇక్కడ అని చెప్తుందన్నమాట ఈ చిన్న రూము. ఇంకా ఫర్నిచర్ అంతా కూడా చాలా అందంగా ఉంది అని అంటున్నారు. జాక్ మోడెస్ట్లీ అంటే కొంచెం వినయంగా అతను అంటున్నాడు, వి లైక్ ఇట్, యునో, హ్యాండీ ప్లేస్ టు సిట్ ఇన్ అండ్ లిజన్ టు ద రేడియోగ్రామ్. ఇక్కడ కూర్చోదగ్గ మంచి ప్లేసు, ఇంకా ఓ రేడియో కూడా మనం వినొచ్చు ఇక్కడ కూర్చుని అని చెప్తున్నాడు. ఆంట్ జేన్: ఓ, హ్యావ్ యూ గాట్ ఎ రేడియోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఎ కార్ అండ్ పియానో. అంటే మీ దగ్గర రేడియో కూడా ఉందా, రేడియోగ్రామ్ ఉందా? కారు పియానో మాత్రమే కాకుండా అంటే వాటితో పాటు రేడియోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ కార్ అండ్ పియానో. అంటే మీ దగ్గర రేడియోగ్రాము ఇంకా కారు పియానో కూడా ఉన్నాయా? ఇది మాత్రమే కాకుండా యాజ్ వెల్ యాజ్ అంటే దీంతో పాటుగా అని అర్థం. వై, ఆఫ్ కోర్స్ ఆంట్ జేన్, యూ సింప్లీ మస్ట్ హ్యావ్ ఎ రేడియో సెట్ నవడేస్. జాక్ అంటున్నాడు, ఎందుకు లేవు, ఇవాళ రేపు అది చాలా సింపుల్ థింగ్ కదా ఒక రేడియో సెట్ ఉండడం. జిల్: అండ్ ఇట్స్ సో నైస్ ఫర్ మీ వెన్ జాక్స్ అవే ఎట్ బిజినెస్. ఐ ఈవెన్ మేక్ హిమ్ మూవ్ ఇట్ ఇన్ టు ద కిచెన్ సో దట్ ఐ కెన్ లిజన్ టు ఇట్ వైల్ ఐ కుక్. జిల్ ఏమంటుందంటే ఇది చాలా బాగుంటుంది నాకు, ఎందుకంటే అతను జాక్ ఇస్ అవే ఎట్ బిజినెస్, అతను కనుక బిజినెస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు నేను కిచెన్లో కూడా వినొచ్చు, వంట చేసుకుంటూ కూడా వినొచ్చు రేడియోగ్రామ్ అని అంటుంది. జాక్: సిట్ డౌన్ ఆంట్ జేన్, యూ మస్ట్ బి టైర్డ్ అండ్ వీ హ్యావ్ షోన్ యూ ఎవ్రీథింగ్ నౌ.
అన్నీ చూపించాం కదా ఆంట్ జెన్ నీకు అని జాక్ ఏమంటున్నాడంటే సిట్ డౌన్ ఆంట్ జెన్ అని అంటున్నాడు. బాగా అలసిపోయి ఉంటావు, యూ మస్ట్ బి టయర్డ్, చాలా అలసిపోయి ఉంటావు, నీకు అన్నీ మేము చూపించాం కదా ఇప్పటిదాకా మా ఇంట్లోవి అని అంటున్నాడు. జిల్, వాట్ యూ థింక్ ఆఫ్ అవర్ లిటిల్ నెస్ట్ ఆంట్ జేన్? మా చిన్న గూడు గురించి నువ్వేమనుకుంటున్నావు ఆంట్ జేన్ అనంది జిల్. ఆంట్ జేన్, ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ మై డియర్స్, ద ఫర్నిచర్ అండ్ ద కార్ అండ్ ద పియానో అండ్ ద రిఫ్రిజిరేటర్ అండ్ ద రేడియో, వాట్స్ ఇట్, ఇట్స్ వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్, చాలా బాగున్నాయి. ద ఫర్నిచర్ అంటే మీ ఫర్నిచరు, కారు, పియానో, రిఫ్రిజిరేటరు అంటే ఫ్రిడ్జ్ అనమాట, ఇంకా రేడియో, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, వండర్ఫుల్, చాలా బాగున్నాయి అని చెప్తుంది ఆవిడ. జాక్, అండ్ వీ ఓ ఇట్ ఆల్ టు యూ. OWE అంటే అర్థం ఏంటంటే రుణపడి ఉన్నాము అని అర్థం. వీ ఓ ఇట్ ఆల్ టు యూ, ఇదంతా కూడా నీకు మేము రుణపడి ఉన్నాము దీనికి అని. వీ ఓ అంటే మేము రుణపడి ఉన్నాము. ఆంట్ జేన్, ఓ ఎస్ జాక్, దట్స్ వాట్స్ వరింగ్ మీ, అదే నేను వరి అవుతున్నాను అనంది ఆంట్. జాక్, వరింగ్ యూ ఆంట్ జేన్? ఆంట్ జేన్, ఎస్, దట్ చెక్ ఐ గేవ్ యూ ఫర్ యువర్ వెడ్డింగ్ ప్రెజెంట్, ఇట్ వాజ్ ఓన్లీ 200 pounds, wasn't it? I didn't put 2000 by mistake. ఆవిడేమంటున్నారంటే, నేను మీకు చెక్ ఇచ్చాను కదా మీ వెడ్డింగ్ అప్పుడు, మీకు వెడ్డింగ్ ప్రెజెంట్గా అంటే పెళ్లి కానుకగా నేను ఒక చెక్ ఇచ్చాను, అది 200 pounds కదా, 2000 కాదు కదా బై మిస్టేక్ అన్నది ఆవిడే. అంటే ఇవన్నీ కూడా రుణపడి ఉన్నాము అంటే మీ డబ్బుతోనే కొన్నాము అని వాళ్ళు చెప్తున్నారనమాట. అదేంటి ఇన్ని సామాన్లు, అంటే ఇంత ఫర్నిచరు, ఇన్ని ఇంటికి సరిపడా కారు, పియానో, రిఫ్రిజిరేటరు, రేడియోగ్రామ్, ఇవన్నీ కూడా ఒక 200 poundsలో ఎలా వస్తాయి? నేను మీకు 200 pounds కదా గిఫ్ట్ ఇచ్చాను, 2000 కాదు కదా అంటుంది ఆవిడ. జిల్, వై నో ఆంట్ జేన్, వాట్ ఆన్ ఎర్త్ మేడ్ యూ థింక్ లైక్ దట్? ఎందుకు అలా అనుకుంటున్నారు? 200 కదా ఇచ్చాను, 2000 కాదు కదా అని ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అనంది జిల్. ఆంట్ జేన్ రిలీవ్డ్, వెల్ దట్స్ ఆల్ రైట్, బట్ ఐ స్టిల్ డోంట్ ఆల్టుగెదర్ అండర్స్టాండ్ దిస్ హౌస్, ఇట్స్ వెరీ లవ్లీ, బట్ డజంట్ ఇట్ కాస్ట్ ఏ గ్రేట్ డీల్ ఫర్ రెంట్? అప్పుడు ఆవిడ కొంచెం రిలీఫ్గా అన్నదనమాట. ఓకే ఓకే ఆల్ రైట్, అయితే ఏంటంటే నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు, ఏంటంటే ఈ ఇల్లు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, కానీ దీని రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అంది. ఇట్ కాస్ట్ ఏ గ్రేట్ డీల్ ఫర్ రెంట్ అనంది. జాక్, రెంట్? ఓ నో, వీ డోంట్ పే రెంట్, మేము రెంటే ఇవ్వము అని చెప్పాడు జాక్. ఆంట్ జేన్, బట్ జాక్, ఇఫ్ యూ డోంట్ పే రెంట్ యూ విల్ గెట్ టర్న్డ్ అవుట్ ఇన్ టు ద స్ట్రీట్. ఆవిడేమంటుందంటే, నువ్వు రెంట్ కట్టని ఫలితంగా రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది, దాని ఫలితం టర్న్డ్ అవుట్ అంటే చివరికి ఎలా పరిణమిస్తుంది అనే మాటకి టర్న్డ్ అవుట్ అని అంటారనమాట. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఏ రకంగా పరిణమించింది, చివరికి ఏ విధంగా తేలింది అని చెప్పడానికి టర్న్డ్ అవుట్ అంటారు. సో ఇక్కడ మీరు రెంట్ పే చేయని కారణంగా రోడ్డు మీద పడే విధంగా అవుతుంది చివరికి ఫలితం అని ఆవిడ అంటుంది. అండ్ దట్ వుడ్ నెవర్ డూ, యూ హ్యావ్ జిల్ అండ్ ద బేబీ టు థింక్ ఆఫ్ నౌ, యు నో, నీకు జిల్ ఇంకా బేబీ కూడా ఉన్నారు, మరి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి తెలుసు కదా అంటుంది ఆవిడ. జాక్, నో నో ఆంట్ జేన్, యూ మిస్అండర్స్టూడ్ మీ, వీ డోంట్ పే రెంట్ బికాస్ ద హౌస్ ఈజ్ అవర్స్. రెంట్ పే చేయకపోతే రోడ్డు మీద పడతావు అని ఆవిడంది కదా, దానికి జాక్ ఏమంటున్నాడంటే, అలాంటిది ఏమీ లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, యూ మిస్అండర్స్టూడ్ మీ, అపార్థం చేసుకున్నావు, ఎందుకంటే మేము అసలు రెంట్ పే చేయము, ఎందుకంటే ఈ ఇల్లు మాదే, సొంతం ఇల్లు. ఆంట్ జేన్, యువర్స్, క్యాపిటల్స్లో ఇచ్చాడు చూడండి, YOURS, యువర్స్ అంటే చాలా ఆశ్చర్యకరంగా ఆవిడ ప్రశ్నించిందనమాట, ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది. జిల్, వై ఎస్, యూ జస్ట్ పే 10 pounds అండ్ ఇట్స్ యువర్స్, ఒక 10 pounds పే చేస్తే ఇల్లు నీదే అన్నాడు. జాక్, జిల్ అన్నది ఈ మాట, జిల్ చెప్పింది, జాక్ కాదు. వై ఎస్, యూ జస్ట్ పే 10 pounds అండ్ ఇట్స్ యువర్స్, ఒక 10 pounds పే చేస్తే ఇది మనదవుతుంది అని జిల్ చెప్పింది. ఇప్పుడు జాక్ అంటున్నాడు, యూ సీ ఆంట్ జేన్, వీ రియలైజ్డ్ హౌ అన్ఎకనామిక్ ఇట్స్ టు గో ఆన్ పేయింగ్ రెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వెన్ యూ కెన్ బై and enjoy a home of your own for 10 pounds and a few quarterly payments, of course. Why be Mr. Tenant when you can be Mr. Owner? అతను ఏమంటున్నాడంటే, మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, అది చాలా అన్ఎకనామిక్, అంటే మనం పొదుపు చేయలేకపోతాము, ఎందుకంటే ప్రతి సంవత్సరము వాళ్ళకి రెంట్ కట్టుకోవడము,
అదంతా కూడా నాకు అన్ఎకనామిక్గా, అంటే పొదుపు చేయదగ్గ విషయంలాగా లేదది. మనం ఖర్చు పెడుతున్నట్టుగా ఉంటుంది. దానికంటే మనం చక్కగా మన ఇల్లే మనం ఒకటి సొంత ఇల్లు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. అది కూడా ఏంటంటే £10కే. £10 అంటే ఫ్యూ క్వార్టర్లీ పేమెంట్స్. క్వార్టర్లీ పేమెంట్స్ అంటే ఇయర్లో 4 సార్లు పేమెంట్ చేసుకుంటూ ఉంటే ఇన్స్టాల్మెంట్స్, అది మన ఇల్లు అయిపోతుంది కదా అన్నాడు. వై బీ మిస్టర్ టెనెంట్? మనం మిస్టర్ టెనెంట్గా అంటే అద్దెకు ఉండే వాళ్ళగా ఎందుకు ఉండిపోవాలి? మిస్టర్ ఓనర్గా మారచ్చు కదా ఇలా ఛాన్స్ ఉన్నప్పుడు అని అంటున్నాడు. £10, అది కూడా ఫ్యూ క్వార్టర్లీ పేమెంట్స్, కొన్ని క్వార్టర్లీ పేమెంట్స్ తోటి మనం కావచ్చు కదా ఓనర్ అని అతని అభిప్రాయం. ఇన్స్టాల్మెంట్స్లో కట్టడం అనమాట. ఆంట్ జీన్, ఐ సీ, ఎస్ దేర్ సంథింగ్ ఇన్ దట్. ఈవెన్ సో యూ మస్ట్ బి గెటింగ్ ఆన్ వెరీ వెల్ టు కీప్ అప్ ఏ ప్లేస్ లైక్ దిస్. అది కూడా కొంత నిజమే అనిపిస్తుంది. యూ మస్ట్ బి గెటింగ్ ఆన్ వెరీ వెల్ టు కీప్ అప్ ఏ ప్లేస్ లైక్ దిస్ అంటే ఓకే, ఆవిడ కూడా కొంత ఒప్పుకుందనమాట. మీకు కూడా ఇది సుఖంగా ఉన్నట్టుగానే ఉంది కదా ఇలాంటి ప్లేస్లో ఉండడానికి అని అంది. జిల్, ఓ హీ ఈజ్ ఆంట్ జేన్. వై ఓన్లీ లాస్ట్ ఇయర్ హీ హ్యాడ్ ఏ 5 shilling రైజ్, డింట్ యూ జాక్? అవును, లాస్ట్ టైం అతనికి 5 shillings పెరిగింది కదా జాక్ అంటుంది. జాక్ కొంచెం వినయంగా, అఫ్ కోర్స్ దట్ వాస్ నథింగ్ రియలీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10 దిస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్కి ఇంకా 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటుందన్నమాట. అంటే అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్లో ఏముందంటే యూ మస్ట్ బి గెటింగ్ ఆన్ వెరీ వెల్ అంటే మీకు డబ్బు కూడా సరిపడా ఉంది, అంటే సుఖంగా ఉన్నారు అంటే డబ్బు కూడా సరిపడా ఉంది కదా అని అంది. గెట్టింగ్ ఆన్ వెల్ అంటే బాగా ఉంది కదా మీకు, లైఫ్లో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు అని అర్థం. అందుకే జిల్ చెప్పిందనమాట వాడికి 5 shillings అతనికి పెరిగినాయి లాస్ట్ ఇయర్ అని. జాక్ కొంచెం వినయంగా సిగ్గుపడుతూ ఈ సంవత్సరం నేను 10 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్రిస్మస్కి అన్నాడు. ఆంట్ జేన్ సడన్లీ, జాక్ ఐ హావ్ గాట్ థాట్ ఆఫ్ సంథింగ్, దట్ కార్ ఈజ్ ఇట్ యూర్స్. అక్కడ కార్ ఉంది కదా అది మీదేనా అని సడన్గా ఆవిడ గుర్తొచ్చినట్టు అడిగిందనమాట. జిల్, అఫ్ కోర్స్ ఇట్స్ అవర్స్. మాదే అన్నది జిల్. ఆంట్ జేన్, ఆల్ యువర్స్? ఇప్పుడు ఆవిడకి అర్థమైంది వీళ్ళు అన్ని ఇన్స్టాల్మెంట్స్ మీద కొంటుంటారు కాబట్టి కొంచెం కొంచెంగా వీళ్ళకి ప్రతి వస్తువులను కొంచెం కొంచెమే భాగం ఉంది, మిగతాదంతా ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్ కాలేదు అని. అందుకే మొత్తం మీదేనా అని అడిగింది. జాక్, వెల్ నో, నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్. ఆంట్ జేన్, హౌ మచ్ ఆఫ్ ఇట్? అందులో మీదెంత అని అడిగింది. జిల్, ఓ ఐ షుడ్ సే ద స్టీరింగ్ వీల్ అండ్ 1 of the tires and about 2 of the cylinders, but don't you see that's the wonderful thing about it? అప్పుడు జిల్ చెప్పిందనమాట, స్టీరింగ్ వీల్, ఇంకా 2 టైర్స్, ఇంకా ఒక 2 cylinders, ఇవన్నీ మావే, కానీ చాలా వండర్ఫుల్ కదా ఇది అని అంటుంది. ఆంట్ జేన్, ఐ డోంట్ సీ ఎనీథింగ్ వండర్ఫుల్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆవిడకి ఈ ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ నచ్చలేదనమాట. అందుకని ఇందులో పెద్ద వండర్గా ఫీల్ అవ్వాల్సిన విషయం నాకేం కనపట్లేదు అని అంది. అంటే అంత గొప్పగా ఏమీ నాకు అనిపించట్లేదు అని అర్థం. జిల్, బట్ దేర్ ఈజ్ ఆంట్ జేన్, యూ సీ, ఆల్దో వీ కుడ్ నెవర్ బై కార్ అవుట్ రైట్, వీ కెన్ ఎంజాయ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ మోటరింగ్ ఫర్ ఎ మియర్ £5 డౌన్. జిల్ ఏం చెప్తుందంటే, అలా కాదా ఆంట్ జేన్, చూడు ఒక్కసారి మనం కారు కొని అలా మనం కారు ఒక్కటేసారి కొని మనం దాన్ని ఎంజాయ్ చేసే కంటే ఇలా £5తో మనకి కావాల్సినంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం కదా, కావాల్సినంత సంతోషం పొందగలుగుతున్నాం కదా అని అంటుంది. ఒక £5 తోటే. ఆంట్ జేన్, అండ్ ద రెస్ట్ బై ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ఐ సపోజ్. అవునవును, ఆ మిగిలినంతా, మరి మిగిలిన అమౌంట్ అంతా కూడా మీరు ఒక్కసారి కారు కొనలేమంటున్నారు కదా, కానీ £5తో ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఆ మిగిలిందంతా మళ్ళీ ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటారు, అంటే మొత్తానికి కట్టాలి కదా, అది ఇన్స్టాల్మెంట్స్లో మళ్ళీ కట్టుకుంటారు కదా అని అడుగుతుంది ఇవిడ. జిల్, ఎగ్జాక్ట్లీ. ఆంట్ జేన్, ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ అబౌట్ ద రేడియో, వాట్స్ ఇట్? ఇప్పుడు ఆవిడకి అర్థమైంది కేసు, వీళ్ళింట్లో అన్ని ఇన్స్టాల్మెంట్సే. అప్పుడు రేడియో గురించి అడిగింది ఆవిడ. జాక్, వెల్ దట్స్ ద. ఆంట్ జేన్, అండ్ ద పియానో? జిల్, వెల్ అఫ్ కోర్స్. అంటే అన్నిటికీ వీళ్ళు సమాధానం అదే ఇస్తున్నారు, కొంచెం మొహమాట పడుతూ. అవునవును అని. ఆంట్ జేన్, అండ్ ద ఫర్నిచర్? జాక్, ఐ యామ్ అఫ్రైడ్ సో. ఆంట్ జేన్, ఐ సపోజ్ ఆల్ యూ ఓన్ ఈస్ దిస్ లెగ్. షీ పాయింట్స్ టు 1. ఈ ఫర్నిచర్ గురించి అడిగింది. అంటే అతను చెప్పబోతున్నాడు, అదే కొంచెం అని అంటున్నాడు అనమాట. ఐఎమ్ అఫ్రైడ్ సో అని కొంచెం అంటున్నాడు.
అప్పుడు ఆంట్ జేన్ అంది, ఓహో ఈ లెగ్ మాత్రం మీదనుకుంటాను అంది. ఫర్నిచర్ది ఒక లెగ్. జిల్, వెల్ నో, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్స్ దట్ వన్. షీ పాయింట్స్ ద అనదర్ వన్. జిల్ ఏం చేసిందంటే ఇది కాదు ఇంకొకటి అని ఇంకొక కాల్ చూపించింది. ఆంట్ జేన్, అండ్ ద రెస్ట్ బిలాంగ్స్ టు మిస్టర్ సేజ్ ఐ సపోజ్. ఓహో మిగిలిందంతా కూడా మీకు వచ్చింది మాత్రం ఇంతే ఉంది, ఆ మిగిలిందంతా కూడా మిగిలిన భాగం వాళ్ళకి సంబంధించింది. ఎవరిది? మిస్టర్ సేజ్ అని అతనికి, అంటే ఓనర్ అనమాట, ఇతను వీళ్ళకి అమ్మినవాడు. వీళ్ళకి మాత్రం కొంత భాగమే ఉంది అందులో, మిగతావన్నీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే వీళ్ళవి అవుతాయి అన్నమాట. జిల్, ఎస్ అంది కొంచెం మొహమాటంగా. ఆంట్ జేన్, వెల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ ఆన్ మిస్టర్ సేజెస్ పార్ట్ ఆఫ్ ఎనీ వన్. షీ స్టాండ్స్ అప్. నౌ టెల్ మీ, హౌ మచ్ డు ఆల్ దీస్ ఇన్స్టాల్మెంట్స్ కమ్ టు? ఆవిడ అనిందనమాట, ఇప్పుడు నేను కూర్చోను, మిస్టర్ సేజ్కి సంబంధించిన వస్తువు మీద నేను కూర్చోను, అతనికి సంబంధించిన పార్ట్స్ అనమాట ఈ ఫర్నిచర్, దాని మీద నేను కూర్చోను అని లేచి నిలబడింది. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అని అడిగింది. జాక్, వెల్ యాక్చువల్లీ హీ టేక్స్ అవుట్ హిస్ పాకెట్ బుక్ అండ్ కన్సల్ట్స్ ఇట్. పాకెట్ బుక్ తీసి అందులో లెక్క చూస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ టు £7 8 and 8 ఎ వీక్. వీక్లీ వాళ్ళు పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్ చెప్తున్నాడు. వీక్లీ £7 8 and 8 అని చెప్పాడు. ఆంట్ జేన్, గుడ్ హెవెన్స్, అండ్ హౌ మచ్ డూ యూ ఎర్న్? మరి నీ సంపాదన ఎంత? ఎర్న్ అంటే సంపాదన, EARN. జాక్, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్స్ £6. నా సంపాదన వీక్లీ £6 అని చెప్తున్నాడు, కానీ అతను వీక్లీ ఖర్చు పెట్టేది మాత్రం £7 8 and 8 అనమాట, అంటే సంపాదించిన దానికంటే ఎక్కువ ఉంది అని అర్థం. ఆంట్ జేన్, బట్ దట్స్ అబ్సర్డ్. హౌ కెన్ యూ పే £7 8 and 8 అవుట్ ఆఫ్ £6? నువ్వు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది, £7 8 and 8 అని చెప్తున్నావు, నీ £6 నుంచి ఎలా ఖర్చు పెడతావు అంత అమౌంట్? జాక్, ఓ దట్స్ ఈజీ. యూ సీ, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు బారో ద రెస్ట్ ఆఫ్ ద మనీ ఫర్ ద పేమెంట్స్ ఫ్రమ్ ద థ్రిఫ్ట్ అండ్ ప్రావిడెన్స్ ట్రస్ట్ కార్పొరేషన్. అతను చాలా ఈజీ, అదేమీ లేదు, ఆ మిగిలిన అమౌంట్ మనకి ఎంత కావాలో, ఎంత తక్కువ పడిందో అదంతా కూడా థ్రిఫ్ట్ అండ్ ప్రావిడెన్స్ ట్రస్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాను అంటున్నాడు. జిల్, దే ఆర్ ఓన్లీ టూ గ్లాడ్ టు లోన్ యూ ఎనీ అమౌంట్ యూ లైక్ ఆన్ నోట్ ఆఫ్ హ్యాండ్ అలోన్. అప్పుడు జిల్ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడింది, అవును అతను లోన్ ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఇస్తారు, ఎంత అంటే అంత ఇస్తారు, ఓన్లీ చేతి నోటు ఏదైతే రాస్తామో చేతితో రాసిన నోటు దాని మీదగానే మనకి ఇచ్చేస్తారు అని చెప్పింది. ఆంట్ జేన్, అండ్ హౌ డు యూ ప్రపోజ్ టు పే దట్ బ్యాక్? మళ్ళీ అది ఎలా తీరుస్తారు? ఆవిడకంతా అయోమయంగా ఉన్నట్టుందనమాట, అందుకని అడిగింది అదంతా కూడా ఎలా తీరుస్తారు. జాక్, ఓ దాట్స్ ఈజీ టు, యూ జస్ట్ పే ఇట్ బ్యాక్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఆయనకు మళ్ళీ మనం ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాం అన్నాడు జాక్. ఆంట్ జేన్, ఇన్స్టాల్మెంట్స్? She claps her hand to her forehead and sinks back weakly into the chair, then realizes that she is sitting on Mr. Sage's piece and leaps to her feet again with a little shriek. ఇన్స్టాల్మెంట్సా అని ఆవిడ క్లాప్స్ హర్ హ్యాండ్ టు హర్ ఫోర్ హెడ్, నెత్తి మీద కొట్టుకుందనమాట, నుదుటి మీద కొట్టుకుని వెనకకు వాలిపోయింది, చాలా బలహీనంగా చైర్లో వాలిపోయింది. కానీ అంతలోనే ఆవిడ గుర్తొచ్చింది, షీ రియలైజెస్ అనమాట, ఏమని అంటే తను కూర్చున్నది మిస్టర్ సేజ్కి సంబంధించిన పీస్ ఆ ఫర్నిచర్లో, అది వీళ్ళది కాదు ఇంకా. అందుకని చప్పున ఒక్క గంతులో లేచిందనమాట ఒక చిన్న అరుపుతో. జాక్, ఆంట్ జేన్, ఈజ్ ఎనీథింగ్ ద మ్యాటర్? వుడ్ యూ లైక్ టు లై డౌన్? పడుకుంటావా, ఏమైంది నీకు అని అడుగుతున్నాడు జాక్, ఎందుకంటే ఆవిడ సడన్గా చిన్నగా కీచమంటూ అరిచి చప్పున లేచి నిలబడేసరికి. ఆంట్ జేన్, లై డౌన్? Do you suppose I'm going to trust myself in a bed that belongs to Mrs. Sage or Marks and Spencer or somebody? No, I'm going home. ఆవిడంది ఇంకా పడుకోవడమా అంటే, నేను ఆ బెడ్ మీద మీరు దేని మీద అయితే పడుకోమంటున్నారో అది ఎవరో మిస్టర్ సేజ్కో, మార్క్స్ అనేవాడికో, స్పెన్సర్కో లేదా ఇంకెవరికో సంబంధించింది అయి ఉంటుంది ఆ బెడ్, కాబట్టి నేను పడుకోను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనింది. జిల్, ఓ మస్ట్ యూ రియల్లీ గో? Aunt Jane, I think it would be better. Jack, I will drive you to the station. అలాగే నేను నిన్ను స్టేషన్ దాకా వదిలేసేస్తాను అని చెప్తున్నాడు. ఆంట్ జేన్, వాట్? ట్రావెల్ ఇన్ ఎ కార్ దట్ హ్యాస్ ఓన్లీ 1 tire and
టు థింగమీస్? నో థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ ద బస్. ఆవిడేమనిందంటే నీతో రావాలా, ఎందుకంటే ఆ కారు ఆ ఒక టైరు టు థింగమీస్. ఇక్కడ థింగమీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పేరు, ఒక వస్తువు పేరు చెప్పడానికి మర్చిపోయినప్పుడు చప్పున వాడే ఊత పదం అనమాట థింగమీస్ అనేది. ఇప్పుడు ఇక్కడ అది టైరు అన్న తర్వాత వర్డ్స్ ఆవిడకి సరిగ్గా రీకలెక్ట్ కాలేదు, అందుకని అంటే థింగమీస్ అనేసింది. నో థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ బస్, నేను బస్లో వెళ్ళిపోతాను అని చెప్పింది. వెల్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ ఫీల్ లైక్ దట్ అబౌట్ ఇట్, జాక్ అన్నాడు. ఓకే మరి అని చెప్పేసి అన్నాడు అనమాట. నీకు అదే ఇష్టమైతే మరి ఇక అని ఆగిపోయాడు. ఆంట్ జేన్ రిలెంటింగ్ ఏ లిటిల్, కొంచెం ఆవిడ వీళ్ళని బాధ పెట్టానేమో అన్నట్టుగా కొంచెం పశ్చాత్తాపం వ్యక్తం చేసేటప్పుడు దాన్ని రిలెంటింగ్ అని అంటారు. రిలెంట్ అంటే పశ్చాత్తాపం. అప్పుడు ఆవిడ అందనమాట, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ సౌండెడ్ రూడ్, బట్ రియలీ ఐఎమ్ షాక్డ్ టు ఫైండ్ ద వే యు ఆర్ లివింగ్. I have never owed a penny in my life cash down. That's my motto and I want you to do the same. అంటే ఆవిడ ఏమంటుందంటే ఇక్కడ కొంచెం రఫ్గా అన్నది కదా, నో నేను అలా నీ కార్లో రాను, నేను బస్సులో వెళ్ళిపోతాను అంటే మళ్ళీ వాళ్ళు నొచ్చుకున్నారేమో, ఆవిడ కొంచెం పశ్చాత్తాపంతో అందనమాట. నేను రూడ్గా మాట్లాడానేమో, సారీ అని. నేను ఫస్ట్ మీరు మీ లైఫ్ స్టైల్ చూస్తే నాకు కొంచెం షాక్ అయిపోయింది, ఎందుకంటే నేను ఎప్పుడు అప్పు తీసుకోలేదు. ఏ పెన్నీ ఇన్ మై లైఫ్ క్యాష్ డౌన్, ఐ నెవర్ అవుడ్ ఏ పెన్నీ ఇన్ మై లైఫ్ క్యాష్ డౌన్, దట్స్ మై మోటో, అది నా సిద్ధాంతం అనమాట. అండ్ ఐ వాంట్ యూ టు డూ ద సేమ్, మీరు కూడా అలా ఉండాలని నా కోరిక. షీ ఓపెన్స్ హర్ హ్యాండ్ బ్యాగ్. నౌ లుక్ హియర్ ఇస్ లిటిల్ చెక్ ఐ వాజ్ మీనింగ్ టు గివ్ యూ ఎనీవే. మీకు ఈ చెక్ ఇవ్వాలనుకుంటున్నాను అని బ్యాగ్లోంచి ఒక చెక్ తీసింది. షీ హ్యాండ్స్ ఇట్ టు జిల్. సపోజ్ యూ టేక్ ఇట్ అండ్ పే ఆఫ్ జస్ట్ వన్ ఆఫ్ యువర్ బిల్స్ సో దట్ యూ కెన్ సే వన్ థింగ్ అట్లీస్ట్ రియలీ బిలాంగ్స్ టు యూ. ఒక్క వస్తువు కన్నా పూర్తి బిల్లు కట్టండి. ఇప్పుడు నేను ఇచ్చిన మనీతో ఒక్కటన్నా ఒక వస్తువైనా మీ సొంతం అవుతుంది, ఒకదానికైనా కంప్లీట్ ఇన్స్టాల్మెంట్స్ పే చేయగలుగుతారు ఈ మనీతో అన్నది. జిల్ ఆక్వర్డ్లీ, థ్యాంక్ యూ ఆంట్ జేన్, ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. అమ్మాయి కొంచెం ఇబ్బందిగా, ఆక్వర్డ్లీ అంటే కొంచెం ఇబ్బందిగా సిగ్గుపడుతూ, అంటే మనీ తీసుకోవాల్సి వచ్చింది కదా, అలాంటప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని ఆక్వర్డ్ పొజిషన్ అనమాట, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం. థ్యాంక్స్ చెప్పింది. ఆంట్ జేన్ ప్యాటింగ్ హర్ ఆర్మ్, దేర్ నౌ ఐ మస్ట్ బీ గోయింగ్, వెళుతున్నాను అని అమ్మాయి చేమి తట్టి లేచిందనమాట. జాక్ ఐ విల్ సీ యూ టు ద బస్ ఎనీవే, కనీసం బస్ దాకా నేను వస్తాను అన్నాడు జాక్. జిల్ గుడ్ బై ఆంట్ జేన్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద ప్రెజెంట్, ఈ ప్రెజెంట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని థ్యాంక్స్ చెప్పింది జిల్, అంటే చెక్ ఇచ్చారు కదా అందుకని. ఆంట్ జేన్ కిస్సింగ్ హర్, గుడ్ బై మై డియర్. షీ అండ్ జాక్ go out. Jill looks at the check and exclaims, 10 pounds. Then she hurries to the table, addresses an envelope, endorses the check and slips it inside with a bill, which she takes from the bag and seals the envelope. Then she rings the bell. In a moment, the nurse comes in with the baby in her arms. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే 10 pounds అనుకుంది వాళ్ళు వెళ్ళంగానే. అమ్మాయి గబగబా ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. జిల్ వెళ్ళి ఒక ఎన్వలప్ తీసింది, దానికి చెక్ని యాడ్ చేసింది, చేసి దాని మీద బిల్ మీద ఆ ఎన్వలప్ మీద అడ్రస్ అవన్నీ కూడా రాసేసింది అనమాట. సీల్స్ ద ఎన్వలప్ మళ్ళీ కవర్ చేసేసింది, పూర్తిగా మూసేసింది, లోపల చెక్ బిల్ అవన్నీ పెట్టేసి. ఇంకా ఒక బెల్ కొట్టింది. బెల్ కొట్టంగానే అప్పుడు లోపల నుంచి ఒక నర్సు బయటకు వచ్చింది, చేతిలో చిన్న బేబీని పెట్టుకుని ఉందన్నమాట. జిల్, ఓ నర్స్, ఐ వాంట్ యూ టు రన్ అండ్ పోస్ట్ దిస్ ఫర్ మీ, ఐ విల్ లుక్ ఆఫ్టర్ బేబీ వైల్ యు ఆర్ గాన్. ఇది నువ్వు నర్స్కి చెప్తుందనమాట జిల్, ఇది నువ్వు పోస్ట్ చేసి రావాలి, నేను పాపనంతవరకు నేను చూసుకుంటాను బేబీని, నువ్వు అటు వెళ్ళినప్పుడు అని చెప్పింది. నర్స్, సర్టన్లీ మ్యామ్. షీ హ్యాండ్స్ ద బేబీ టు జిల్, takes the letter and goes. A second later, Jack comes in again. ఆవిడ సరేని నర్స్ ఏం చేసిందంటే ఆ బేబీని జిల్కి ఇచ్చింది, తన లెటర్ తీసుకుని వెళ్ళిపోయింది. ఒక సెకండ్ తర్వాత జాక్ వచ్చేసాడు.
అంటే ఆంట్ జెన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాడు కదా బస్ దాకా, ఇప్పుడు వచ్చాడు. జాక్, వెల్ షీ హాస్ గాన్. వాట్ ఏ డాటర్. స్టిల్ షీ డిడ్ లీవ్ అస్ ఏ బిట్ ఆన్ అకౌంట్. హౌ మచ్ వాజ్ ఇట్? అంటే ఆవిడ వెళ్ళిపోయింది, అబ్బా ఎంత గోల అని అంటున్నాడు. అంటే కొంచెం కోపం, కొంచెం స్ట్రిక్ట్గా కలగలిపిన స్వభావం అనమాట ఆవిడది. డాటర్ అంటే ఎంత స్ట్రిక్ట్గా, ఎంత కోపంగా ఎలా బిహేవ్ చేసింది అని అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నాడు. అని సర్లే అయితే ఏంది, కానీ ఆవిడ మన కోసం కొంత అకౌంట్ కూడా ఇచ్చింది కదా, ఎంత ఒక బిట్ ఆన్ అకౌంట్ ఇచ్చింది కదా, అది ఎంత అని అడుగుతున్నాడు. జిల్, 10 pounds. జాక్ విత్ ఏ విజిల్, ఒక విజిల్ కొట్టాడు. ఫ్యూ, దట్స్ గ్రేట్. అంటే ఫ్యూ అంటే PHEW, అంటే ఒక లాంటి ఉల్లాసంతో కూడిన ఒక సౌండ్ చేశాడు. వీ కెన్ పే ఆఫ్ ద నెక్స్ట్ 2 months ఆన్ ద కార్ విత్ దట్. అయితే మనం ఇంకొక 2 installments హాయిగా కారు కోసం పే చేయొచ్చు మనం ఆ డబ్బు అన్నాడు. జిల్, ఐఎమ్ ఎఫ్రైడ్ వీ కాంట్. మనం చేయలేమేమో, నాకు భయంగా ఉంది అంది జిల్. జాక్, వై, ఎవర్ నాట్? జిల్, యూ సీ, I have already sent it off for something else. Nurse has just gone to post it. నేను వేరే పని కోసం పంపించాను, నర్స్ ఇప్పుడే వెళ్ళింది పోస్ట్ చేయడానికి. జాక్, వెల్ దట్స్ ఆల్ రైట్. హూ హ్యావ్ యూ సెంట్ ఇట్ టు? ఎవరికి పంపించావు? పర్వాలేదులే అన్నాడు అతను. జిల్, డాక్టర్ మార్టిన్. జాక్, డాక్టర్ మార్టిన్? వాట్ ఆన్ ఎర్త్ పాజెస్ట్ యూ టు డూ దట్? ఎందుకు అలా చేసావు? అంత పెద్ద పని డాక్టర్ మార్టిన్కి ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అన్నాడు. అంటే అంత పెద్ద పని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఏంటంటే వాట్ ఆన్ ఎర్త్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అంటే అంత సీరియస్ అనమాట, అంత ఇదేమొచ్చింది, అత్యవసరం ఏమొచ్చింది అనే విషయంలో వాట్ ఆన్ ఎర్త్ అని అంటారు. జిల్, నియర్లీ ఇన్ టీయర్స్. ఆ అమ్మాయికి కళ్ళనీళ్ళు వచ్చేసినాయి. దేర్, నౌ యూ ఆర్ గోయింగ్ టు బీ యాంగ్రీ విత్ మీ. అదిగో చూడు, నీకు మళ్ళీ నా మీద కోపం వస్తుంది అన్నది. నీకు నా మీద కోపం వస్తుంది అన్నది. జాక్, ఐఎమ్ నాట్ యాంగ్రీ, బట్ వై వేస్ట్ గుడ్ మనీ ఆన్ ద డాక్టర్? డాక్టర్స్ డోంట్ ఎక్స్పెక్ట్ టు గెట్ పెయిడ్ ఎనీవే. అతను ఏమన్నా అంటే నాకు కోపం లేదులే, కానీ అంత మంచి అమౌంట్, అంత మంచి మనీ నువ్వు డాక్టర్ ఎందుకు ఇస్తున్నావు? నువ్వు డాక్టర్ మీద డబ్బులు పెట్టడం వేస్ట్ కదా. డాక్టర్స్ ఎప్పుడు కూడా మనం ఏదో పే చేస్తామని ఎక్స్పెక్ట్ చేయరు ఎట్లాగో. అలా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం డబ్బులు ఇచ్చామంటే అది వేస్ట్ కదా అంటున్నాడు. జిల్, సాబింగ్ ఎ లిటిల్, అంటే కొంచెం వెక్కిళ్ళు పెడుతుంది. బట్ యూ డోంట్ అండర్స్టాండ్. జాక్, అండర్స్టాండ్ వాట్? జిల్, వై, జస్ట్ 1 more installment and baby's really ours. She is holding out the infant a little pathetically as well blackout. అంటే ఇక్కడ చూడండి లాస్ట్ సెంటెన్స్ ఇది. ఇక్కడ బేబీస్ రియల్లీ అవర్స్, బేబీ ఈజ్ రియల్లీ అవర్స్ అని అంత క్యాపిటల్స్లో ఇచ్చాడు. అంటే అది పెద్ద విషయం ఇక్కడ. ఏంటి అంటే అతను ఏమడిగాడు, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, బట్ యూ డోంట్ అండర్స్టాండ్ అన్నప్పుడు అండర్స్టాండ్ వాట్, ఏం అర్థం చేసుకోవాలి అన్నాడు జాక్. అంటే వై, జస్ట్ 1 more installment అండ్ బేబీస్ రియల్లీ అవర్స్. ఈ ఒక్క ఇన్స్టాల్మెంట్ పే చేస్తే ఈ పాప మనదే అయిపోతుంది. అంటే డాక్టర్కి వాళ్ళు ఫుల్ బిల్ పే చేయలేదు అని అర్థం. ఎందుకంటే నర్స్ ఇంట్లోనే పెట్టుకుని ఉంది, ఆ బేబీని పూర్తి ఇన్స్టాల్మెంట్స్ పే చేసే వరకు వీళ్ళకి ఇవ్వరనమాట. ఇప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తే వీళ్ళ బేబీ అయిపోయింది అని అర్థం. షీ ఈజ్ హోల్డింగ్ అవుట్ ద ఇన్ఫాంట్. ఇన్ఫాంట్ అంటే చంటి పాప. దాన్ని ఆవిడ పట్టుకునిందనమాట. ఒకలాగా ప్యాథటిక్గా అయిపోయింది. బ్లాక్అవుట్ అంటే స్పృహ తప్పిపోయేటట్టుగా అనమాట. ఒక్క క్షణంలో స్పృహ తప్పినంత పని అయింది ఆ ఒక క్షణం ఆమెకి అది చెప్పేటప్పుడు అని అర్థం. ఇది సెడ్రిక్ మౌంట్ అనేవారు రాసిన డ్రామా ఇది. ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అన్ని ఇన్స్టాల్మెంట్స్ మీదనే కొనేస్తున్నారు. ఈ స్టోరీలో ఇది మోరల్ అనమాట. అయితే మీరు ఏంటంటే ప్రతి లైన్ కూడా మీరు చదవాలి. ప్రతి లైన్ మీరు చదువుతుంటే అక్కడ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తారు మీకు. ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ మోటో, ఇక్కడ మై మోటో అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆంట్ జేన్ మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ నెవర్ ఔడ్ ఎ పెనీ ఇన్ మై లైఫ్ క్యాష్ డౌన్, దట్స్ మై మోటో అన్నప్పుడు ABCD ఇస్తారు. హూ సెడ్ దిస్ అని ఒక పారాగ్రాఫ్ మీకు ఇచ్చి హూ సెడ్ దిస్ అన్నప్పుడు జిల్, జాక్, ఆంట్ జేన్, నర్స్ ఏదో ఒక పేర్లు ఇస్తాడు. మీరు ప్రతి సెంటెన్స్ చదివితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ ఆంట్ జేన్ అని పెట్టచ్చు మనం ABCDలో. కాబట్టి
ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. కావాలని తెలుగులో చెప్పాను. తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, తెలుగు మదర్ టంగ్ వాళ్ళని. బాగా చదవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.